హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కావ్య అయితే మళ్ళీ ఇంకొక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు తన సోషల్ మీడియా అకౌంట్లో. అయితే ఈ పోస్ట్ ఏంటి, అసలు తను ఏం చేసింది, ఇవన్నీ తెలియాలంటే ముందుగా అయితే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మరి కావ్య చేసిన పోస్ట్ ఏంటి, అసలు తను ఎందుకు అలా చేస్తుంది అంటే, నాకైతే ఆ పోస్ట్ చూసిన కాడి నుంచి అయితే తను అందరికీ అలా చెప్పాలనుకుంటుందేమో తన అభిమానులకి. అందుకే వరుసగా ఈ మధ్య ఇలాంటి పోస్టులు పెడుతుందేమో అని నాకైతే అనిపించింది. అలాగే ఈ పోస్ట్ చూసిన తర్వాత చాలామందైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది కదండీ యూట్యూబ్‌లో వీళ్ళ గురించి, నిఖిల్, కావ్య గురించి. కొంచెం కావ్య అయితే ఇలా బాధపడుతుందని కొంతమంది అభిమానులుంటారు. నిఖిల్ బాధపడుతున్నారని అభిమానులుంటారు. కానీ కొంచెం అలా ఫీల్ అవ్వకుండా, కొంచెం నేను అలా ఏమీ లేదు అని చెప్పొచ్చేటట్లుగా ఉందండి ఈ పోస్ట్ అయితే. అలా మూవ్ ఆన్ అవుతున్నట్లుగా అనిపించేది. ఇంతకీ తను ఏం పోస్ట్ చేసిందంటే, తను ఎంతో హ్యాపీగా ఫోటో దిగుతున్నట్లుగా ఒక పోజ్ ఇచ్చి, ఆ ఫోటోనైతే తను సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే షేర్ చేసుకున్నారండి. అలాగే ఆ పోస్ట్‌లో అయితే కావ్య తను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ లొకేషన్‌లో ఉన్నట్లు కూడా చెప్పారు. అలా వచ్చేటట్టు పెట్టారు ఆవిడ పోస్ట్ అయితే. ఇలా అయితే నేను హ్యాపీగా ఉన్నాను. నా మానాన నేను షూటింగ్స్‌లో బిజీగా ఉంటూ ఉన్నాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. చాలా హ్యాపీగా ఉన్నట్లు ఉన్నాను అని వచ్చేటట్లయితే ఆ పోస్ట్ ఉందండి. ఈ ఒక్క పోస్టే కాదండి. ఈ మధ్య కాలంలో అయితే కావ్య చాలా పోస్టులయితే ఇలాగే పెట్టింది. కావ్య కనుక సోషల్ మీడియా అకౌంట్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ విషయం తెలిసి ఉంటుంది. కావ్య ఫ్యాన్స్‌కే కాకుండా ప్రతి ఒక్క మనిషికి కూడా ఇలా ఏదైనా ఒకటి జరిగిందంటే ఒక ఇన్సిడెంటు అందులోనే ఉండిపోకుండా ఇలా బయటకొచ్చి మూవ్ ఆన్ అయిపోయి, అలాగే కావ్య, నిఖిల్ విషయంలో అయితే సోషల్ మీడియా చాలా అయితే వైరల్ అయిపోయింది. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఇలా కావ్య చక్కగా మూవ్ ఆన్ అయిపోవటం అయితే చాలా మందికైతే నచ్చుతుందండి. ఇదైతే చాలామంది నేర్చుకోవాలి కూడా. ప్రతీదీ ఏదైనా జరుగుతుంటే మంచి చెడు అనేది కొన్నిట్లోంచి బయటికి రావాల్సిందే, తప్పదు. అది లైఫ్ అయితే లీడ్ చేయాలి కదా, దానికోసమైనా రావాలి. అలాగే కావ్య ఇలాంటి ఫొటోస్ కాకుండా మళ్ళీ ఒక లవ్ సాంగ్, రొమాంటిక్ సాంగ్స్ కూడా షేర్ చేస్తూనే ఉంది సోషల్ మీడియా అకౌంట్‌లో అయితే. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ ఎవరి లైఫ్ అయితే వాళ్ళైతే సూపర్‌గా లీడ్ చేస్తున్నారు. ఒక వైపు ప్రొఫెషనల్‌గా అయితే. ఇకైతే నాకైతే కావ్య పోస్ట్ చూసినప్పుడు తన గురించి అయితే ఇలా అని అనిపించింది. మరి మీకు కూడా అలా అనిపిస్తుందా? ప్రతి ఒక్కరికి అలా అనిపించదు. అనిపించినోళ్ళు ఎవరైనా ఉంటే వీడియోనైతే లైక్ చేసేయండి. అలాగే ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఎన్నో విషయాలున్నాయి తెలుసుకుందాం.